ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి. తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కాంగ్రెస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రగతి నివేదిక చదివి వినిపించారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ మాన్య మంత్రివర్యులు నేడు స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని భారత సైన్యాన్ని రంగంలోకి దింపడంతో అప్పటి నిజాము రాజు భారత యూనియన్లో విలీనానికి అంగీకరించారు. 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం డక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరతానని ప్రకటించారు. ఆ రోజు నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లా యందు 14,538 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు చేయగా అందులో 7,429 ప్రారంభం కాగా అందులో 2,039 పూర్తి అయినవి, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నవి. ఇందుకు గాను 46 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఈ విద్యా సంవత్సరానికి 59 ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించుకుంటున్నాము. ఇందుకోసం 1,80,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది.